మనకి ఇప్పుడు చలికాలం ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు? చల్ల చల్లగా ఉంది, ఆంటీ అయితే వణుకుతున్నారు, ఏసీలు తగ్గించేసుకుంటున్నాము. అలాగే చీకటిగా ఉంటుంది పొద్దున పూట. మేము 6 ఇక్కడ ఉంటాం కాబట్టి మేము బయలుదేరేటప్పటికి ఇంకా చీకటిగానే ఉంటుంది. సో అందరూ ఆ చీకట్లో వస్తారు. లెగాలంటే బాధ, ఏది కదలదు, ఏది చెయ్యాలనిపించదు. ఆకాశం అంతా కొంచెం మబ్బు మబ్బుగా ఉంటుంది. మనం రోడ్లపైన వెళ్తే బోళ్ళంతా పొగ మంచు ఉంటుంది. సో ఇలాంటి సమయంలో నాకు గుర్తొచ్చింది ఏంటంటే, పోయిన సంవత్సరం అనుకుంటాను ఇదే సమయంలో మేము స్కూల్కి ప్రయాణించాము. స్కూల్ మాకు 80 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది కాబట్టి హైవే నుంచి వెళ్తూ ఉంటాం. హైవే నుంచి వెళ్తుండగా మొత్తం పొగ, మంచు, దారంతా మంచే. మొత్తం ఇటుపక్క చూసినా అటుపక్క చూసినా ఏది కనపడలేదు. మొత్తం మంచులోనే మేము కార్లో వెళ్తూ ఉన్నాము. బ్రదర్ ప్రేమ్ గారు చాలా చక్కగా నడిపారు హైవే మీద. ఏం భయం లేకుండా వెళ్ళాము, చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా, గేట్ వరకు వెళ్ళిన తర్వాత కూడా స్కూల్ కనపడలేదు, అంత మంచు ఉండింది. నేను ఎక్కడో ఊటీకో ఎక్కడో కొరైకెనాల్కో వచ్చేసాను అనుకున్నాను, కానీ అది హైదరాబాద్లో మేమున్న స్కూల్ ప్రాంతంలోనే ఉన్నాము. అలాగే కానీ అలాంటి సమయంలో ఏమనుకున్నారంటే పాస్టర్ గారు, మనం ఒక కార్ కొనాలి, స్కూల్కి రోజు ప్రయాణిస్తున్నారు కదా అని కార్ కొనాలి అని అనుకున్నారు. సో ఆ కార్ కొనేటప్పుడు ఏ కార్ కొనాలి అని ఆలోచించినప్పుడు అప్పుడు యాడ్స్ వస్తూ ఉన్నాయి, టాటా నెక్సాన్ కొంటే బాగుంటుంది అని. ఎందుకు టాటా నెక్సాన్ అనుకున్నారు అంటే, దానికి 5 స్టార్ హైయెస్ట్ సేఫ్టీ రేటింగ్ బై గ్లోబల్ NCPAP అని ఉంది. సో అది చాలా మంచి సేఫ్టీ, 5 స్టార్ రేటింగ్ సేఫ్టీ ఉన్న కార్ అని. నేనేం కార్ కొనాలని ఎవరికి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వట్లేదు, కానీ నేను ఎందుకు చెప్తున్నానో మీకు కొంచెం అర్థమవుతుంది. సో మేము ప్రయాణించేటప్పుడు అలాంటి కార్లో వెళ్తున్నాం కాబట్టి మాకు ఎటువంటి భయం లేకుండా ఉండింది. మేము ఏదో హైవేలో వెళ్తున్నాము, ఎటువంటి డ్రైవింగ్లో ఉంటుంది, ఏం జరుగుతుందో తెలియని సమయంలో కూడా మేము ఎటువంటి ప్రిపేర్డ్నెస్ లేకుండా, ఎటువంటి ఒక రెడీగా లేకుండా మేము ప్రయాణించలేదు. మాకు కావాల్సినవన్నీ మేము సర్దుకొని స్థిరపరచుకొని, మేము ఏ వాహనంలో వెళ్ళాలో, ఎలాంటి వాహనంలో వెళ్ళాలో, మాకు ఏ వాహనంలో వెళ్తే రక్షణ ఎక్కువ కలుగుతుందో అన్న ఒక మాట పైన మేము ఆ కారు కొనుక్కొని మేము వెళ్తూ ఉన్నాము. మరి మన జీవితంలో కూడా మనం ఎన్నోసార్లు అనుకోని పరిస్థితుల్లో, ఏమి తెలియని పరిస్థితుల్లో, ముందేముందో కనపడని పరిస్థితుల్లో, అసలు ఏం జరుగుతుందో అని తెలియని పరిస్థితుల్లో, ఏమీ కనపడదు, ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో మనము కూడా అలాంటి ఒక కవచము వేసుకొని మనం ముందడుగు వేస్తే మనకు కావాల్సిన రక్షణ ఉంటుంది. అండ్ మన జీవితంలో మనకి 5 స్టార్ రేటింగ్ కలిగిన ఒక రక్షణ కవచము ఏదై ఉందండి? దేవుడిచ్చిన సర్వాంగ కవచము ధరించుకొని మనం ఉంటే ఎటువంటి పరిస్థితి అయినా, ఏం కనపడకపోయినా, ఏం తెలియకపోయినా, అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నా సరే మనం ఎంతో ధైర్యంగా ముందడుగు వేయచ్చు కదండి. ఆమెన్. మనం ఈరోజు ఎంతమంది మీ యొక్క సర్వాంగ కవచము ధరించుకొని ఈరోజు వచ్చారో నాకైతే తెలియదు. మీ పక్క వారిని అడగండి, మీ కవచం మీ దగ్గర ఉందా అని. ఎలాంటి కవచము మనం వేసుకోవాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:13 ఒకసారి చూద్దాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతునగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, నీతియను మైమరపు తొడుక్కొని, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులవుదురు. ఆమెన్. ఎలాంటి కవచం వేసుకోవాలంటండి? ఎన్నో చెప్పారు ఇక్కడ. ఏమేమి వేసుకోవాలంటున్నారు మీరు చెప్పండి. నడుముకి ఏం కట్టుకోవాలంట? సత్యమును, తర్వాత నీతి అయిను మైమరును తొడుక్కొని, ఇంకేం చేయాలి? పాదములకి ఏం ఉండాలంటండి? సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు జోడు తోడుక్కొని నిలువబడుడి. ఇవన్నీయుగాక ఇంకేం ఉండాలంటండి? విశ్వాసం ఉండాలంట. దానితో మీరు దుష్టుని ఏం చేయొచ్చంట? అగ్నిబాణములన్నీ కూడా మీరు తొలగించుకోవచ్చు. ఇంకేం చెప్పారు? రక్షణ ఏం చెప్పారు?
శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఎంతమంది దేవుని యొక్క వాక్యము ఖడ్గముగా వాడుతున్నారు ఈరోజు అనేది చూడాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే సగం వేసుకోండి అని చెప్పలా, సంపూర్ణమైన కవచము ధరించుకోండి అని రాశారు. నేను వాక్యం ఒకటే చదువుతానండి, ప్రార్థన చేయను అంటే పని చేయదండి. నేను సత్యం ఒకటే తెలుసుకుంటాను, పెద్ద విశ్వాసం నాకు అవసరం లేదంటే నడవదండి. విశ్వాసం ఒకటే ఉంది, నాకు ఇంకేమీ అవసరం లేదు అంటే నడవదు. మొత్తం కవచం, సంపూర్ణమైన దేవుని ఇచ్చిన సర్వాంగ కవచం ధరించుకుంటేనే మీ జీవితంలో కూడా ఎటువంటి చెడు జరిగినా, ఎటువంటి యుద్ధాలు వచ్చినా, ఎటువంటి సమయంలో అయినా, తెలియని సమయంలో అయినా కూడా మీరు ధైర్యంగా ముందడుగు వేయాలంటే మీకు కావాల్సింది దేవుడిచ్చిన సర్వాంగ కవచం. మనమున్న పరిస్థితుల్లో, మనం నడుస్తున్న పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఏం మారిపోతుందో, ఏ మనిషి ఎలా ఉంటాడో కూడా తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈరోజున్న సందర్భాలు రేపు ఉండవు, ఈరోజు జరుగుతున్న విషయాలు రేపు జరగవు, ఈరోజు ఏది ముఖ్యమో రేపు దానికి ఆ ప్రాముఖ్యత ఉండదు. అలాంటి యొక్క అన్ష్యూర్ టైమ్స్లో, అలాంటి యొక్క తెలియని సమయాల్లో మనకి రక్షణ కలిగించేది దేవుడు ఇచ్చిన సర్వాంగ కవచమే. కానీ మనము చాలాసార్లు దాన్ని తీసుకెళ్ళి బీరువాలోనో, లేకపోతే ఎక్కడన్నా పర్సులోనో, లేకపోతే ఎప్పుడో గుర్తొచ్చినప్పుడో మనం దాన్ని వాడుతూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటంటే ప్రతి సమయంలో మీరు దాన్ని ధరించుకునే ఉండాలి. ప్రతి సమయంలో మీరు ధరించుకొని ఉంటే ఏది వచ్చినా సరే సిద్ధముగా మీరు ముందడుగు వేస్తూ ఉంటారు. మేము ఎలాగైతే 5 స్టార్ రేటింగ్ కార్లో, సేఫ్టీ కార్లో మేము ఎలాగైతే ప్రయాణం చేస్తున్నామో అలాగే మనము కూడా ఆ యొక్క కవచము ధరించుకుంటే అలాంటి పరిస్థితుల్లో, అలాంటి దారుల్లో, తెలియని దారుల్లో, కనబడని దారుల్లో కూడా మనకు ఒక రక్షణ అనేది ఉంటుంది. ఎంత స్కిల్ఫుల్ డ్రైవర్ అయినా, ఎంత ఉన్నతమైన డ్రైవర్ అయినా సరే రక్షణ ఒకటి ఉండాలి కదండి. అన్నీ నాకే తెలుసు, అబ్బా నాకు ఇంత తెలివి ఉంది, నేను ఇన్ని డిగ్రీలు చదువుకున్నాను, నాకు ఇంత డబ్బు ఉంది, ఆస్తుంది, అంతస్తుంది అని అనుకున్న వారికి కూడా ఒక రక్షణ కావాలి. ఎందుకంటే ప్రతిసారి అది పని చేయదు. ఆ రక్షణ లేకపోతే మనకి ఏదైనా తగిలినా వెంటనే కూలిపోతాం. అలా కూలిపోకూడదు అంటే ఈరోజు దేవుడు మీకు చెప్పేది ఏంటంటే సర్వాంగ కవచము ధరించుకొని ఉండుడి. ఎందుకంటే మనం ఇప్పుడు ఎంతమంది మనకు తెలీదు, మీరు ఎంతమంది ఈ యొక్క సంవత్సరం అంతా చాలా చక్కగా గడిచిందండి, నాకు కావాల్సినవన్నీ జరిగాయి, నేను చాలా సంతోషంగా ఉన్నవారు కానీ కొంతమంది ఉంటారు. నాకు కావాల్సినవి జరగలేదు అని కొంతమంది ఉంటారు. కొంతమంది అనారోగ్యంతో ఎంతో బాధలు పడుంటారు. ఎలాంటి పరిస్థితి అయినా సరే మనము ఇప్పుడు వచ్చే సంవత్సరంలోకి వెళ్ళేటప్పుడు మీ యొక్క కవచము ధరించుకొని వెళ్ళాలని నా యొక్క ఆశ, నా యొక్క ప్రార్థన. Whatever you're facing today, I want you to wear the full armor of God and enter into the new year. When you're entering into your new year, don't go empty handed. ఖాళీ చేతులతో వెళ్ళకండి. మీ యొక్క కవచము ధరించుకొని వెళ్ళండి, మీ యొక్క ఖడ్గము పట్టుకొని వెళ్ళండి, దేవుని వాక్యము పట్టుకొని వెళ్ళండి, ఆయన పైన విశ్వాసము పట్టుకొని వెళ్ళండి, నీతితో వెళ్ళండి, సత్యముతో వెళ్ళండి. అప్పుడు ఏది ఎదురైనా సరే ధైర్యముగా మీరు ముందడుగు వేస్తారు. టుడే ఐ వాంట్ యూ టు రిమెంబర్, క్రిస్మస్ వస్తుంది అంటే మీరు మంచి బట్టలు ఎలా ధరిస్తారో అలాగే దేవుని యొక్క సర్వాంగ కవచము కూడా ధరించుకొని వెళ్ళండి. దానికన్నా ఇది విలువ, దానికన్నా ఇది రక్షణ, దానికైనా ఇది సుఖం ఇస్తుంది. బట్టలు ఏముందండి, ఒక సంవత్సరం వదలండి, ఒక రోజు ఒక వారం గట్టిగా బిర్యానీ తిన్నామంటే అది మళ్ళీ పట్టదు, కబోర్డ్లో పెట్టేస్తాం. కానీ ఈ కవచం అలా కాదు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా, ఎటువంటి సమయంలో అయినా, ఎటువంటి మనకి ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా మనకి సరిపడేగా ఉండేదే ఆ యొక్క కవచం. దట్ విల్ బీ ఆల్వేస్ ఫిట్టింగ్ అస్, నో మ్యాటర్ వాట్ సైజ్, వాట్ ఏజ్, వాట్ కలర్, వాట్ ప్లేస్ యు ఆర్ ఇన్, దట్ విల్ ఆల్వేస్ బీ దేర్ విత్ యూ. మరి ఈరోజు మీరు గుర్తు చేసుకొని దేవుని యొక్క కవచముతో మీరు ముందడుగు వేయాలని, కొత్త సంవత్సరంలోకి వెళ్ళేటప్పుడు బాధతో, ఒక భయంతో, ఒక కంగారుతో కాదు, కానీ ఈ యొక్క కవచము ధరించుకొని ఆనందంగా, సంతోషంగా, ధైర్యంగా ముందడుగు వేయాలని నేను ఆశిస్తున్నాను. ఎంతమంది ఈరోజు మీరు ధైర్యముగా కవచము ధరించాలనుకుంటున్నారు? ఆమెన్. చాలా సంతోషం, చాలా సంతోషం. I want you to remember that you need to wear the full armor. సగం కాదండి. ఈ యొక్క నెల ఎలాగైతే యేసు ప్రభు పుట్టుకతో మనకి ఆనందం వస్తుందో, దేవుని యొక్క ప్రెజెన్స్, ఆయన యొక్క సన్నిధి కూడా మీ జీవితంలో అలాగే ఆహ్వానించండి. అప్పుడు మీ చీకటి సమయాల్లో కూడా మీ యొక్క జీవితంలో కూడా
క్రిస్మస్ అనే ఒక జీవము పుట్టుకొని వస్తుంది. లెట్ ద బర్త్ ఆఫ్ క్రైస్ట్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్, నాట్ జస్ట్ యాజ్ అ సెలబ్రేషన్. ఇన్వైట్ గాడ్ ఇన్ టు యువర్ లైఫ్. దేవుణ్ణి మీ జీవితంలో ఆహ్వానించండి. దేవుని యొక్క పుట్టుక మీ జీవితంలో చేయండి. ఎంతమంది జీవితాల్లో యేసు ప్రభు నిద్రిస్తున్నారో నాకు తెలియదు, కానీ ఆయన్ని లేపండి. ఆయన యొక్క మాట వినండి, ఆయన యొక్క గైడెన్స్ తీసుకోండి, ఆయన యొక్క లీడర్షిప్లో నడవండి. ఆల్ థింగ్స్ ఇస్ పాసిబుల్ వెన్ యూ హ్యావ్ గాడ్ విత్ యూ. ప్రతి ఒక్కటి సాధ్యము. ఆ యొక్క పాజిటివ్ నోట్తో అందరం కళ్ళు మూసుకుందాము, మనం ప్రార్థిద్దాము. చేతిలో మీ యొక్క కానుకలు కూడా పట్టుకోవాలని ఆశిస్తున్నాను. కానుకల నిమిత్తము కూడా ప్రార్థిద్దాము. మహాపరిశుద్ధుడా, కృపగల తండ్రి దేవా, నీ యొక్క సన్నిధిలోకి వస్తున్నాం తండ్రి దేవా. ఈ యొక్క ఉదయకాలమున తండ్రి దేవా మేమందరం కలిసి దేవా మీ యొక్క వాక్యం వినడానికి మాకు ఇచ్చిన భాగ్యం బట్టి వందనాలు తండ్రి. మిమ్మల్ని ఆరాధించడానికి తండ్రి మాకు ఇచ్చిన భాగ్యం బట్టి వందనాలు తండ్రి దేవా. ఈ సంవత్సరం అంతా తండ్రి ఎన్నో శ్రమలు వచ్చినా సరే తండ్రి దేవా ఎంతో ధైర్యంగా మేము నడిచి ఉన్నాం తండ్రి. మీ వాక్యము ద్వారా, మీ పైన విశ్వాసము ద్వారా నడుస్తూ ఉన్నాం తండ్రి దేవా. అలాగే వచ్చే సంవత్సరంలో కూడా తండ్రి సర్వాంగ కవచము ధరించుకొని తండ్రి ఎంతో ధైర్యంగా ముందడుగు వేయాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ యొక్క ఆశీర్వాదము, మీ యొక్క రక్షణ ఎల్లప్పుడూ మా పైన, మా కుటుంబం పైన మీరు ఉంచబోతున్నందుకు వందనాలు తండ్రి దేవా. ఇవ్వబడుతున్న కానుకలు బట్టి వందనాలు తండ్రి దేవా. ఇస్తున్న హస్తాన్ని దీవించండి తండ్రి, వారి ఇళ్ళని దీవించండి తండ్రి. సంతోషాన్ని, సమృద్ధిని, ఆనందాన్ని వారికి ఎల్లప్పుడూ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. ఈరోజు వాక్యం వింటుండగా తండ్రి దేవా మీరు మాతో మాట్లాడండి తండ్రి దేవా. మాలో మేము ఏమి మార్చుకోవాలో మాకు తెలియజేయండి తండ్రి. మీతో ఇంకా దగ్గరగా ఎలాగ మేము జీవించాలో మాకు తెలియజేయండి తండ్రి. మాలో ఉన్న అపవిశ్వాసాన్ని తండ్రి మీరు తొలగించండి తండ్రి. మాలో ఉన్న ఆ భయాన్ని తొలగించండి తండ్రి దేవా. లెట్ ఈచ్ అండ్ ఎవ్రీ టెంప్టేషన్ ఆఫ్ ఫాదర్ బి బ్రోకెన్ ఇన్ జీసస్ నేమ్ టుడే ఆఫ్ ఫాదర్. లెట్ ఈచ్ అండ్ ఎవ్రీ అడిక్షన్ బి బ్రోకెన్ ఇన్ జీసస్ నేమ్ ఆఫ్ ఫాదర్. Let every ill health be broken in Jesus' name, oh Father. Dear Father, as we are entering into the new year, oh Father, as we are going to celebrate your birth, oh Father, be with us and guide us, oh Father. తండ్రి దేవా మీ యొక్క ఆశీర్వాదం ఎల్లప్పుడూ మా పైన ఉంచండి తండ్రి. మీ సన్నిధి మా ఇళ్లలో, మా జీవితాల్లో ఉంచమని కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.